అండి వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పోలి పాడ్యమి పూజ అండి. ప్రతి ఒక్కరూ ఆ పోలి తల్లి ఆశీస్సులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే చూద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ దీపాలను వదలడానికి ఇలా నీటిని నింపడానికి ఒక పాత్రని తీసుకున్నాను. ఇక్కడ పాత్రలకు కూడా ఇలా పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ఈ పోలి పాడ్యమి పూజ చేయడం వల్ల మనము కార్తీక మాసంలో నెల రోజులు కూడా పూజ చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి వీలు కాని వారు ఈ ఒక్కరోజు ఇలా పూజ చేసుకున్నా చాలు, మనకు మంచి ఫలితం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు పూజ వల్ల ఆ శివకేశవుల ఇద్దరి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా లభిస్తుంది. ఈరోజు పోలి అమ్మను ఇలా ఇంట్లోనే ఈజీగా అమ్మవారిని స్వర్గానికైతే సాగనంపవచ్చు. ఈ పూజని నది దగ్గర కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోలేని వారు ఇలా ఇంట్లోనే తులసి కోట దగ్గర ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనము ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతిని అయితే పూజలో ఆహ్వానించుకోవాలి. స్వామిని పూజించుకున్న తర్వాతనే మనము మిగతా పూజనైతే మొదలు పెట్టుకోవాలి. ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, తెల్ల జిల్లేడు పువ్వులు, అలాగే బిల్వపత్రిని సమర్పించాను. అలాగే ముఖ్యంగా మనము నైవేద్యము తాంబూలాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. నైవేద్యంగా నేనైతే అరటి పండ్లనైతే స్వామివారికి సమర్పించాను. అలాగే వస్త్రాన్ని కూడా సమర్పిస్తున్నాను. మనము భక్తితో ఎలా చేసుకున్నా చాలు పూజా ఫలితం అయితే లభిస్తుంది. మంచి మనసుతో చేసుకోవాలి. ఇక్కడ నేను కామాక్షి అమ్మ దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను. ఈ పూజ వచ్చేసి మనము తెల్లవారుజామునే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇక్కడ పూజలో మనము ఎన్ని దీపాలనైనా కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5 దీపాలను అయితే వెలిగించుకున్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ 365 ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారు కదా. అలా ఈరోజు కూడా మనము అదే ఒత్తిని నీటిలో కూడా వదిలిపెట్టవచ్చు. ఈరోజు అలా నీటిలో ఆ ఒత్తి వెలిగించి వదలడం వల్ల మనము సంవత్సరం అంతా కూడా గంగ పూజ చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. ఇక్కడ ముందుగా గంగాదేవిని కూడా పూజించుకొని ఆహ్వానించుకోవాలి. ఇక్కడ పసుపు కుంకుమను నీటిలో వేసి పువ్వులను కూడా వేసి నమస్కరించుకొని దీపాలను అయితే వదులుకోవాలి. అలాగే ఈ నీటిలోనే కొద్దిగా అక్షింతల్ని కూడా వేసుకొని నమస్కరించుకోవాలి. ఇక్కడ నేనైతే 365 ఒత్తులతో దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒత్తిని నేను నైట్ నానబెట్టి ఉంచాను. ఇక్కడ దీపాన్ని మనము అగ్గి పుల్లతో మాత్రము ఎప్పుడూ కూడా వెలిగించుకోరాదు. ఇలా ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. ఇలా ఈ ఒత్తి లేని వారు మనము ఎన్ని దీపాలనైనా కూడా వెలిగించుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా 31, 33, 35 దీపాలను కూడా నీటిలో వదులుతూ ఉంటారు. అరటి డొప్పలు లేకపోయినా సరే ఇలా కొబ్బరి చిప్పలో కూడా దీపాలను అయితే వదిలిపెట్టుకోవచ్చు. మనకు అరటి డొప్పలు దొరికితే ఇంకా మంచిది. అలా దొరకని వారు ఇలా కొబ్బరి చిప్పలోనైనా కూడా దీపాలను వదిలిపెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లవారుజామునే ఇలా దీపాలను వెలిగించుకున్నాను. ఇలా చూస్తుంటే పూజని ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఆ పరమశివుడు కూడా ఎంతో చక్కగా కనిపిస్తున్నారు. ఈ పూజ వల్ల మనకు ఆ శివకేశవుల ఇద్దరి ఆశీర్వాదాలు కూడా తప్పకుండా లభిస్తాయి. అలాగే
ఇక్కడ పూజలో ముఖ్యంగా మనము కొబ్బరికాయను కూడా సమర్పించుకోవాలి. అలాగే మనము దీపాన్ని వెలిగించుకున్నాము కదా, ఆ దీపాన్ని పోలి తల్లిగా భావించి అమ్మవారికి కూడా తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఇక్కడ మా బాబు కూడా దీపాలను అయితే వదులుతున్నాడు. ఇంట్లో అందరం కూడా ఒక్కొక్కరి తర్వాత నేనైతే మార్నింగే వదిలేసాను. వీరంతా కూడా ఒక్కొక్కరుగా దీపాలను అయితే వదిలిపెట్టాము. ఈరోజు మా ఇంట్లో చాలా ఆనందంగా అనిపించింది ఇలా పూజను చేసుకోవడము. మా చిట్టి తల్లి కూడా ఇలా అరటి డబ్బుల్లో చిట్టి దీపాలను అయితే వదిలిపెట్టింది. ఇలా మా ఇంట్లో అయితే పూజనైతే చేసుకున్నానండి. ప్రసాదంగా వచ్చేసి పానకము, వడపప్పునైతే